ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల సచివాలయ ఉద్యోగస్తుల చేత 1వ తేదీనే వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఎలా జరుగుతుందో తెలుసుకోవడం కోసం గవర్నమెంట్ ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా వారి యొక్క అభిప్రాయాలను సేకరిస్తుంది. కానీ ఈ సేకరించేటటువంటి క్రమంలో విసుగొత్తిపోయేటటువంటి నిజాలు కొన్ని ఉన్నాయి. సచివాలయ ఉద్యోగస్తులు ప్రతి నెల ఇంటి దగ్గరికి వెళ్ళి మరియు వాళ్ళతో మర్యాదపూర్వకంగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా ఐవీఆర్ఎస్‌లో అవగాహన లోపం వల్ల వృద్ధాప్యులు మరియు చదువు లేని నిరక్షరాస్యులు కావడం వల్ల వాటిని ఏ విధంగా వాళ్ళు రిప్లై ఇవ్వడమో తెలియకపోవడం వల్ల, అందువల్ల గవర్నమెంట్‌కి ఫీడ్‌బ్యాక్ అనేటటువంటిది సరిగ్గా అందడం లేదు. అదేవిధంగా ఈ ఫీడ్‌బ్యాక్ ఇచ్చేటటువంటి క్రమంలో సచివాలయ ఉద్యోగస్తులు కూడా వాళ్ళ యొక్క పెన్షన్ యాప్‌లో కొన్ని అప్డేట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఫీడ్‌బ్యాక్‌కి గవర్నమెంట్‌కి బెటర్‌గా చేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే పెన్షన్‌దారులు ఉండేటటువంటి మొబైల్ నంబర్ చాలా వరకు అవి పాతవి ఉన్నాయి. గవర్నమెంట్ నుండి ఐవీఆర్ఎస్ వాళ్ళకి కాల్ చేసినప్పుడు మొబైల్ నంబర్ వేరే వాళ్ళకు లేదా వాళ్ళ యొక్క బంధువులదో లేదా ప్రస్తుతం అది మనుగడలో లేకపోవడం వల్ల ఆ కాల్ అనేటటువంటి వేరే వాళ్ళకెళ్తుంది. ఇప్పుడు మనం వాళ్ళ యొక్క మొబైల్ నంబర్‌ని అప్డేట్ చేసినట్లయితే నెక్స్ట్ మంత్ నుండైనా కూడా వాళ్ళకి సరైనటువంటి లబ్ధిదారుకే కాల్ వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మనం మొబైల్ నంబర్ అప్డేట్ చేసే విధానం ఎలాగో తెలుసుకుందాం. మీకిచ్చేటటువంటి పెన్షన్ యాప్‌లో అప్డేట్ మొబైల్ నంబర్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఎవరికైతే పెన్షన్‌లు ఇస్తున్నామో వాళ్ళ పేరుతో మనం సెర్చ్ చేయొచ్చు. లేదా వాళ్ళ యొక్క మొబైల్ నంబర్ కూడా మనము వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్‌తో కూడా మనం సెర్చ్ చేయొచ్చు. ఆధార్ కార్డ్‌తో సెర్చ్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా వాళ్ళ యొక్క మొబైల్ నంబర్ ఒకటి కనిపిస్తుంది. ఆ మొబైల్ నంబరు మనము ఇది ప్రస్తుతం వర్కింగ్‌లో ఉందో లేదో మనం తెలుసుకోవాలి. వర్కింగ్‌లో లేనట్లయితే ప్రస్తుతం వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి మొబైల్ నంబర్‌ని మనం అప్డేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, నేను మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేస్తున్నా. ఇది ఆటోమేటిక్‌గా మొబైల్ నంబరు అప్డేట్ అవుతుంది. ఇప్పటి నుండి వచ్చేటటువంటి ఐవీఆర్ఎస్ కాల్స్‌కి వాళ్ళే రెస్పాండ్ అవుతారు. అందువల్ల మనకి చాలా వరకు అప్డేట్ చేసినట్లయితే ఐవీఆర్ఎస్ నిజమైనటువంటి లబ్ధిదారులకే వెళ్తుంది. అప్పుడు కూడా గవర్నమెంట్‌కి కూడా సరైన ఫీడ్‌బ్యాక్ వెళ్తుంది. అంతేకాకుండా మనం పెన్షన్‌లు ఇచ్చేటప్పుడు ఆ యొక్క లబ్ధిదారులకు కొంచెం అవగాహన కల్పించి, మీకు ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలో కూడా వాళ్ళకు మనము నేర్పించాలి. అప్పుడు మనకి ఐవీఆర్ఎస్ కాల్స్ అనేటటువంటివి చాలా వరకు నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఎళ్ళకుండా గవర్నమెంట్‌కి సరైన ఫీడ్‌బ్యాక్ వెళ్తుంది.